మైక్రోబయాలజీ ల్యాబ్లో కొన్ని ఆర్గానిజమ్స్ని నార్మల్ స్టెయిన్స్తో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మరి అలాంటి ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడానికి యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ యూజ్ చేస్తారు. దీన్నే మోడిఫైడ్ జెడెన్ స్టెయినింగ్ అంటే జీల్ నీల్సన్ స్టెయినింగ్ అని కూడా అంటారు. ఈ స్టెయినింగ్ టెక్నిక్ పర్టిక్యులర్గా యాసిడ్ ఫాస్ట్ ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా మోడిఫైడ్ జెడెన్ స్టెయినింగ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, రియేజెంట్స్ ఏం యూజ్ చేస్తారు, ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి కూడా తెలుసుకుందాం. మైక్రోబయాలజీ ప్రాక్టికల్స్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా థియరీ ఎగ్జామ్స్ కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో వీడియో కంప్లీట్గా చూడండి, మాత్రం మర్చిపోవద్దు. మీ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మరిన్ని పాథాలజీ మైక్రోబయాలజీ స్టెయినింగ్ వీడియోస్ చూడలేదంటే స్టెయినింగ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూడండి. స్టెయినింగ్ క్వశ్చన్ ఫార్మాట్ అందరికీ గుర్తుంది కదా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, తర్వాత రియేజెంట్స్ అండ్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత ప్రొసీజర్, ఫైనల్గా రిజల్ట్. ఇప్పుడు యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏం రాస్తామంటే ద యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎర్లిచ్ అండ్ సబ్సిక్వెంట్లీ మోడిఫైడ్ బై జీల్ అండ్ నిల్సన్. సో దానికి మోడిఫైడ్ జెడెన్ స్టెయినింగ్ అని అంటాం. స్టెయినింగ్ ఆఫ్ మైకోబ్యాక్టీరియా. ఈ మైకోబ్యాక్టీరియాలో మళ్ళీ టర్బుకల్ అండ్ లెప్రాబాసిల్లై అని స్పీషీస్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ స్టెయినింగ్ టెక్నిక్ని యూస్ చేస్తామన్నమాట. సో అది ఇంట్రొడక్షన్. నెక్స్ట్ రియేజెంట్స్ ఏం యూస్ చేస్తాం, తర్వాత ఎక్విప్మెంట్. రియేజెంట్స్లో కార్బల్ఫస్చిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ మెథిలిన్ బ్లూ. ఎక్విప్మెంట్లో ఏం యూస్ చేస్తామంటే ట్యాప్ వాటర్, గ్లాస్ లైట్స్, లూప్, ఫోర్సెప్స్, స్పెసిమెన్ ఓ శాంపుల్, స్టెయినింగ్ ర్యాకెట్, రే, స్పిరిట్ ల్యాంప్. స్పిరిట్ ల్యాంప్ మనం హీట్ ఫిక్సేషన్ కోసం యూస్ చేస్తాము. ఓకే, లూప్ ఎందుకంటే మనము స్మియర్ని ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్లో ఏం చెప్తామంటే ఇట్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ స్టెయినింగ్ మెథడ్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం మల్టిపుల్ స్టెయిన్స్ని ఒకే స్టెయినింగ్ ప్రొసీజర్లో యూస్ చేస్తామన్నమాట. యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ప్రిన్సిపల్ అనేది బ్యాక్టీరియా సెల్ వాల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియా ఎస్పెషల్లీ మైకోబ్యాక్టీరియం స్పీషీస్ వాటి సెల్ వాల్లో మైకోలిక్ యాసిడ్ అనే ఒక వ్యాక్సీ లిపిడ్ లేయర్ చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. ఈ వ్యాక్సీ లేయర్ వల్ల నార్మల్ స్టెయిన్స్ బ్యాక్టీరియా లోపలికి ఈజీగా పెనట్రేట్ అవ్వవు. యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్లో కార్బల్ఫస్చిన్ అనే ప్రైమరీ స్టెయిన్ని హీట్ ఫిక్సేషన్ ద్వారా సెల్ వాల్ లోపలికి ఎంటర్ అయ్యేలాగా చేస్తాం. అంటే ఈ హీట్ ఫిక్సేషన్ చేసినప్పుడు సెల్ వాల్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడు డై సెల్ లోపలికి ఈజీగా పెనట్రేట్ అవుతుంది. తర్వాత స్టెయిన్ ఎంటర్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో యాసిడ్ ఆల్కహాల్ యూస్ చేసి డీకలరైజేషన్ చేస్తాం. అప్పటికీ కూడా ఈ మైకాలిక్ యాసిడ్ ఉండడం వల్ల అవి డీకలరైజేషన్ అవ్వవు, చివరి వరకు అదే కలర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మిగతా బ్యాక్టీరియా ఏమైతే ఉన్నాయో అవి యాసిడ్ ఆల్కహాల్ చేసినప్పుడు డీకలరైజ్ అయిపోయి వాటి స్టెయిన్ని కోల్పోతాయి. తర్వాత మనము కౌంటర్ స్టెయిన్ యూస్ చేస్తాం. మెథిలిన్ బ్లూ యూస్ చేసినప్పుడు అవి ఆ కౌంటర్ స్టెయిన్ తీసుకొని చివర్లో ఆ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ ఏంటి, స్మియర్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత కార్బల్ఫస్చిన్ వేస్తాం అనమాట. అది ఏంటంటే ప్రైమరీ స్టెయిన్. ఈ ప్రైమరీ స్టెయిన్ వేసిన తర్వాత హీట్ ఫిక్సేషన్ చేయాలి. అంటే స్లైడ్ కింద భాగంలోని మనము స్పిరిట్ ఫ్లేమ్తోని స్లైట్గా హీట్ చేయాలన్నమాట, జెంటల్గా హీట్ చేయాలి. ఓకే, ఈ హీట్ ఫిక్సేషన్ ఎందుకు చేస్తాము, సెల్ వాల్ అనేది సాఫ్ట్ అయ్యి డై సెల్ లోపలికి పెనట్రేట్ అవ్వడానికి చేస్తామన్నమాట. అందుకని మనకి హీటింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. హీట్ చేసిన తర్వాత కార్బల్ఫస్చిన్ ఈజ్ లెఫ్ట్ ఆన్ ది స్లైడ్ ఫర్ 5 to 10 minutes విత్ ఇంటర్మీడియట్ హీటింగ్ డ్యూరింగ్ దాట్ పీరియడ్. అంటే ఒక 5 to 10 minutes పాటు దాన్ని అలాగే వదిలేయాలన్నమాట ప్రైమరీ స్టెయిన్ని. ఇంటర్మీడియట్ హీటింగ్ ఎందుకు చేస్తాము మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ట్యాప్ వాటర్లో వాష్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్యాప్ వాటర్లో వాష్ చేయాలి. తర్వాత ఏం చేయాలి అంటే డీకలరైజేషన్ స్టెప్ చేయాలి. డీకలరైజేషన్కి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మైకోబ్యాక్టీరియం టర్బుకల్ ఆ స్పీషీస్ ఉన్నప్పుడు 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేయాలి. మైకోబ్యాక్టీరియం లెప్రా అయితే 5% సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. ఎందుకంటే ఇది దీనికన్నా తక్కువ యాసిడ్ ఫాస్ట్, అంటే దాని యొక్క మైకాలిక్ యాసిడ్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ డీకలరైజేషన్ స్టెప్ అనేది పింక్ రెడ్ కలర్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి వరకు మనం డీకలరైజేషన్ స్టెప్ చేసి వాటర్తో వాష్ చేస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత ఫైనల్గా కౌంటర్ స్టెయిన్ యూస్ చేయాలి. కౌంటర్ స్టెయిన్ ఏంటంటే మెథిలిన్ బ్లూ తీసుకుంటాం. 2% మెథిలిన్ బ్లూ తీసుకుని 1 to 2 minutes ఉంచిన తర్వాత
వాటర్‌లో వాష్ చేసేసి, ఎయిర్ డ్రై చేసిన తర్వాత మైక్రోస్కోప్‌లో పెట్టి ఎగ్జామిన్ చేస్తామనమాట. తర్వాత ఫైనల్‌గా రిజల్ట్‌లో ఏం చెప్తామంటే, ఈ యాసిడ్ ఫాస్ట్ బాసిల్లై అనేది రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. అంటే కార్బల్ ఫస్టిన్ కలర్‌లో, ప్రైమరీ స్టెయిన్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఎపిథీలియల్ సెల్స్, మిగతా సెల్స్ అనేవి బ్లూ కలర్‌లో కనిపిస్తాయి. అవేంటంటే డీకలరైజేషన్ స్టెప్‌లో వాటి స్టెయిన్‌ని అవి కోల్పోవడం వల్ల కౌంటర్ స్టెయిన్ ఏసినప్పుడు మెథిలిన్ బ్లూ కలర్. సో, అవి బ్లూ కలర్‌లో కనిపిస్తాయన్నమాట. చూసినప్పుడు మనకి ఈ విధంగా ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! అవేంటంటే మైకోబాక్టీరియా స్పీషీస్ అనమాట. మొత్తం ఈ బ్లూ కలర్‌లో ఉన్నదంతా ఏంటంటే అవి రిమైనింగ్ ఎపిథీలియల్ సెల్స్. అవన్నీ ఏంటంటే కౌంటర్ స్టెయిన్ తీసుకొని మెథిలిన్ బ్లూ కలర్‌లో స్టెయిన్ అవుతాయి. ఈ మైకోబాక్టీరియా మాత్రం కార్బల్ ఫస్టిన్ స్టెయిన్ ద్వారా రెడ్ కలర్‌లో కనిపిస్తుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.